ఈరోజు ఖగోళ విజ్ఞానంలో మన అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతాల్లోంచి లావా వస్తుంది బయటికి. ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న కొన్ని చంద్రుళ్ళు ఉన్నాయి, గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ మన భూమి కూడా యాక్టివే. ప్రతి సంవత్సరం ఎక్కడో చోట అగ్నిపర్వతం పేలింది, లావా ప్రవహించింది అని చెప్పుకుంటుంటాం. అసలు ఈ లావాలో ఏముంటుంది? రాళ్ళు రప్పలే. అవి గడ్డగట్టిపోతే మట్టి, రాళ్ళు, ఇలా గ్యాసెస్ అవి ఉంటాయన్నమాట. మెయిన్గా చూసినట్లయితే మనకి వాటిల్లో క్రిస్టల్స్ అంటే మనం మైక్రోస్కోప్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పంచదార కణికలు, ఉప్పు కణికలు ఎలా అయితే ఉంటాయో రాయళ్ళకు కూడా క్రిస్టల్స్ సన్నటి, ఇప్పుడు ఇసుక చూడండి, ఇసుక క్రిస్టల్సే. దాంతో గ్యాస్, వాల్కనిక్ గ్యాస్ ఉంటుంది. ఇవి దానిలో అవి వేడి నుంచి ప్రవహించి చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత మళ్ళీ మనకి నేల, మట్టి, రాళ్ళు ఇలా అన్నీ ఏర్పడుతుంటాయి అన్నమాట. వాల్కానిక్ రాక్స్ అంటుంటారు. ఈ రకంగా ఇవి మినరల్స్ ఫామ్ అవుతాయి. లావాలోంచి వచ్చిన డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ ప్రెషర్, టెంపరేచర్, వీటి వలన మనకి మినరల్స్ ఫామ్ అవుతుంటాయి. దీనిలో మనం ఎక్కువగా చూసినట్టయితే మినరల్స్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి సాధారణంగా అని చెప్పి చూసినట్టయితే సిలికాన్ అంటే ఇసుక, రెండోది ఆక్సిజన్ కలిపి ఉంటుంది కాబట్టి సిలికాన్ డయాక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ ఇలా అంటుంటాం. అందుకని ఆక్సిజన్ ఉంటుంది చాలా వరకు. తర్వాత అల్యూమినియం, ఐరన్, మ్యాంగనీస్, కాల్షియం అంటే సున్నం, సోడియం, పొటాషియం, దాంతో ఫాస్ఫరస్, టైటానియం ఇలా మెయిన్గా కనిపిస్తాయి. ఇవన్నీ మెయిన్గా లావాలో నుంచి వచ్చే దీనిలో ఆ ఇరప్షన్స్ ఉంటాయి కదా, దానిలో ఈ కెమికల్. అయితే ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క లావా, ఒక్కొక్క అగ్నిగుండం, అగ్నిపర్వతం నుంచి వచ్చే లావాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ మెయిన్గా మాత్రం సాధారణంగా మనం చూస్తే ఈ ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. సిలికాన్, ఆక్సిజన్, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, టైటానియం ఇలా ఇవన్నీ. వీటిని పర్సంటేజ్ వైజ్గా జనరల్గా చూసినట్లయితే ఆక్సిజన్ 46.6%. మన భూమి మీద మెయిన్గా ఆక్సిజన్ ఉండడానికి కారణం అదే. మినరల్స్లో ఉంటుంది, యానిమల్స్, దాంతో లైఫ్ అన్నీ కూడా. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తూ ఉంటాం. దాంతో ప్లాంక్టన్ అనేది సముద్రంలో ఉంటుంది, అది మోర్ ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది, ఒక నాచు లాంటిది. అందుకని ఆక్సిజన్ 46.6% లావాలో ఉండేది. దాంతో సిలికాన్ 27.3%, దాంతో అల్యూమినియం 8.1%, దాంతో ఐరన్ 5%, దాని తర్వాత కాల్షియం 3.6%, సోడియం 2.8%, పొటాషియం 2.6%, దాంతో మెగ్నీషియం 2.1%. ఇవి మెయిన్గా చూస్తే 98.5% ఈ లావాలో ఉంటాయి. మిగతావన్నీ ఇంకా మిగతా చిన్నవన్నీ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ, అది 1.5% ఉంటాయి అన్నమాట. అందుకని వివిధ లావాల్లో, వివిధ అగ్ని పర్వతాల నుంచి వచ్చే లావాల్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఒకటే లాగాలి, కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ. ఈ డిపాజిట్ భూమి పై పొరంతా ఈ మ్యాగ్మా అంటాం కదా, వచ్చి సెటిల్ అయిందే. అందుకని అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటాయి. దాంతో మీటియోరైట్స్ అవి వచ్చి హిట్ ఇస్తూ ఉంటాయి. అందుకని వాటిలో మీరు ఇక్కడి నుంచి ఏదైనా ఊరు ప్రయాణం అయ్యారనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉంటారు. కానీ స్పేస్ నుంచి చూస్తే ఫ్లాట్గా కనిపిస్తుంది. ఒక విమానంలోంచి వెళ్ళి చూస్తుంటే ఎత్తుగా కొండ ఉండొచ్చు మన నేల మీద చూస్తే, కానీ పైన చూసినప్పుడు ఫ్లాట్గానే ఉంటుంది. మనకి ఎలివేషన్ అన్నది చూడడానికి అన్నమాట. ఈ భాగాలన్నీ కూడా మనకి ఒకే రకంగా పైనుంచి కనిపిస్తుంటాయి.
అందుకని మనం చూసినట్టయితే మెయిన్గా లాభాలు ఇవన్నీ ఉంటాయి. వీటి నుంచే మెయిన్గా మనకి మినరల్స్, రాక్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మనం వాటిని ప్రకృతి సహజ వీటిలన్నింటినీ మనం ఉపయోగించుకుంటున్నాం. రకరకాల పర్పస్కి వాటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.